హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మరి మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు ఎట్లా దయచేసి ఆ వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. గడ్డం కేశవమూర్తికి ఘన సన్మానం మనం చూసుకోవచ్చు. మరి వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి అన్న గారికి ఎన్నో సత్కారాలు రావడం జరిగింది. ఎందుకంటే నిత్యం ప్రజా సమస్యలు సేకరిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో నిత్యం పర్యవేక్షిస్తూ వార్తలు రాయడంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా మనం చూసుకోవచ్చు. వరంగల్లో ఉన్నటువంటి ప్రింట్ అసోసియేషన్ ఏదైతే సోదరులు ఉంటారో సో వారందరికీ ఈనాడు ఒక మంచి ముందరుగా ఒక పెద్దన్నగా ముందు నడడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు. కాబట్టి అధ్యక్షుడిగా మరి కొనసాగడం కూడా మనం చాలా సంతోషంగా భావించుకోవచ్చు వరంగల్లో. సో అన్నగారికి ఉన్నటువంటి మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ సన్మానం చేసి ఒక శుభ సూచకాన్ని అందరూ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మహావజ్రేశ్వరి క్రమంలో అమ్మవారు 6వ రోజుకు చేరిన శాకంబరి ఉత్సవాలు. నగరంలో సుప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు మంగళవారం 6వ రోజుకు చేరుకున్నాయన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఏదైతే మరి వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో 6వ రోజుకు ఒక మహోత్సవాలు చేరుకున్నాయి. సో చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో పూజలు కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా మనం చూసుకోవచ్చు. కాబట్టి ప్రజలు ఎంతో మంది తరలి రావడం జరుగుతుంది మొక్కులు తీర్చుకోవడానికి. పరువు తీస్తున్నారు బల్దియాలో సీసీల లీలలు. వారితో ఏఐఎస్ లకు చెడ్డ పేరు. కమిషనర్లు మారినా వారికి స్థానాచలనం ఉండదు. పైసలు ఇస్తేనే ఫైళ్లు ముందుకు. పాత తేదీలతో సంతకాలు అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇట్లనే ఉంటుంది అనమాట. పాత తేదీల మీద కొత్తవి ఉంటాయి పేపర్లు, కానీ పాత డేట్ వేసి సంతకాలు పెడతాను ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకోవచ్చు అనమాట. విచ్చలవిడి అట్లుంటుంది అనమాట. చాలా హుషారు లెక్కలు ఉంటాయి ఇవన్నీ. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో కష్టపడి ఐఏఎస్ పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో విధుల్లో చేరితే అక్కడ కొన్ని ఏళ్లుగా పాతుకుపోయిన క్యాంప్ క్లర్క్ సీసీలు వారిని తప్పుదోవ పట్టిస్తూ పరువు తీస్తున్నారు. ఇదే పరిస్థితి వరంగల్ మహానగర పాలక సంస్థలో నెలకొంది. ఎన్నో ఆశలతో కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారులకు మాయ మాటలు చెబుతూ వారిని ప్రజలకు కింది స్థాయి ఉద్యోగులకు దూరం చేయడంలో ఇక్కడ సీసీలుగా పనిచేస్తున్న ఎండి సమద్ వినయ్లు గత కొన్ని ఏళ్లుగా విజయం సాధిస్తున్నారనే చెప్పవచ్చు. కమిషనర్ సీసీగా గత 10 ఏళ్లుగా ఇక్కడే పాతకుపోయిన సమద్ కు పట్టా పగ్గాలు లేకుండా పోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియాలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. పైసలు ఇచ్చిన వారి ఫైళ్లనే కమిషనర్ ముందుకు పంపడంతో పాటు పాత తేదీలతో సంతకాలు చేయించడంలో సీసీలో ఆరితేరినట్లు ఆరోపణలున్నాయి. కొత్తగా బల్దియా కమిషనర్ గా విధిలో చేరిన చహద్ బాజ్ పైని కూడా సీసీలు ట్రాప్ లో పడేసి ప్రజలకు అధికారులకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే కమిషనర్ ను కలిసేందుకు వచ్చిన వారికి ఏదో ఒక సాకు చెబుతూ ఆమెను కలవకుండా చేస్తున్నట్లు పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సీసీలు ఇదే ఎవరొకటి కొనసాగిస్తే ఈ కమిషనర్ కు కూడా చెడ్డ పేరు రావడం గ్యారంటీ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాస్తవం కదా ఇది. ఎందుకంటే ఈనాడు పాత ఫైళ్ల మీద సంతకాలు పెట్టించుకుంటా ఒక డ్రైమ్ ఒక బోగస్ ఉద్యోగులుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే సక్రమంగా ఉన్నట్టు అనుకోవచ్చు, కానీ వీళ్ళు ఉద్యోగ బాధ్యత నుండి ఒక బోగస్ దందా చేస్తుంటారు అనమాట. 2 నెంబర్ దందా. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈనాడు ఒక పేదోడు వచ్చి మాట్లాడిన కమిషనర్ గారితో అంటే పోనిచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక సమస్య నుంచి చెప్పుకున్నామంటే పోనిచ్చేటటువంటి పరిస్థితులు ఇక ఫస్ట్ చేయి తడిస్తేనే ఆడదాకా పోవాలన్నమాట ఫైల్. ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి పోయి సస్పెండ్ చేయాలి. ఉద్యోగాలను తొలగిస్తేనే తక్కువ. డ్రైన్ నిర్మాణానికి చర్యలు చేపట్టని నగర మేయర్ గుండు సుధారాన్ని కమిషనర్తో కలిసి పోతన్న జంక్షన్ బీట్ బజారు పరిశీలనను ఖచ్చితంగా నిర్వహించాలి. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. డ్రైన్లు లేకపోతే సో త్వరగతిన పూర్తి చేస్తే బాగుంటుంది. మళ్ళీ గుంతలు దూరు పెట్టడం, అది మళ్ళీ దాంట్లో ఏదైనా ఇన్సిడెంట్స్ జరగడం కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి త్వరగతిన పూర్తి చేస్తే బాగుంటుంది. డిఫాల్టర్ రైస్ మిల్లర్స్ పై యాక్షన్. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పలు అంశాలపై కలెక్టరేట్ లో సమీక్ష అన్నట్టు. డిఫాల్టర్స్ రైస్ మిల్లర్స్ లో కూడా మొత్తం బోగస్ ఉంటుంది అనమాట రైస్ మిల్లర్లు కొన్ని. సో దాని మీద చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ దృష్టి సారించారు అనమాట. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మెయిన్ వార్తా విశేషాలు. నమస్తే.